Hi students, today lesson 10th class Social Studies Geography సమకాలీన భారతదేశం. ఈ పాఠంలోని జాగ్రఫీ టెక్స్ట్ బుక్ నుంచి మొదటి పాఠం వనరులు మరియు అభివృద్ధి, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. వనరు అని దేనిని పిలుస్తారు? సాంకేతికంగా అందుబాటులోను, ఆర్థికంగా లాభదాయకంగాను, సాంస్కృతిపరంగా ఆమోదయోగ్యంగాను మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతి దానిని వనరుగా పిలుస్తారు. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ బీ యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్, ఎకనామికల్లీ ఫీజిబుల్ అండ్ కల్చరల్లీ యాక్సెప్టబుల్ కెన్ బి టర్మ్డ్ యాజ్ రిసోర్స్. వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో ప్రకృతి, సాంకేతిక విజ్ఞానం సంస్థలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇన్వాల్వ్స్ an interactive relationship between nature, technology and institutions. మానవులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రకృతితో అనుసంధానమవుతూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి సంస్థలను సృష్టిస్తారు. హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్ త్రూ టెక్నాలజీ అండ్ క్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ టు యాక్సిలరేట్ దేర్ ఎకనామిక్ డెవలప్మెంట్. వనరులు ప్రకృతి యొక్క ఉచిత బహుమతులు కాదు. రిసోర్సెస్ ఆర్ నాట్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ యాజ్ ఈజ్ అస్యూమ్డ్. వనరులు మానవ కార్యకలాపాలలో ఒక ప్రక్రియ. రిసోర్సెస్ ఆర్ ఏ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. మానవులు స్వయంగా వనరులలో ముఖ్యమైన భాగం. హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ రిసోర్సెస్. మానవులు పర్యావరణంలో లభించే పదార్థాన్ని వనరులుగా మార్చి వాటిని ఉపయోగిస్తారు. దే ట్రాన్స్ఫార్మ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇంటూ రిసోర్సెస్ అండ్ యూజ్ దెమ్. వనరులను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. పుట్టుక ఆధారంగా జీవ మరియు నిర్జీవ వనరులు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్, బయోటిక్ అండ్ అబయోటిక్ రిసోర్సెస్. క్షీణత ఆధారంగా వనరులు పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ రిసోర్సెస్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. యాజమాన్యం ఆధారంగా వ్యక్తిగత, సామాజిక లేదా జాతీయ, అంతర్జాతీయ వనరులు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిసోర్సెస్. అభివృద్ధి స్థితి ఆధారంగా అభివృద్ధి చెందిన సరుకు మరియు నిల్వలు. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్, డెవలప్డ్ స్టాక్ అండ్ రిజర్వ్స్. వనరులు ఈ క్రింది విధంగా విభజించవచ్చు. సహజ వనరులు, మానవ సంబంధమైన వనరులు. న్యాచురల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. సహజ వనరులు రెండు రకాలు: పునరుత్పాదకమైనవి, పునరుత్పాదకం కానివి. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. పునరుత్పాదకమైన వనరులు రెండు రకాలు: నిరంతర లేదా ప్రవాహం, ఉదాహరణ గాలి, నీరు. రెండు జీవ సంబంధమైనవి. రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్, కంటిన్యూయస్ ఆర్ ఫ్లో, ఎగ్జాంపుల్ విండ్ అండ్ వాటర్. బయోలాజికల్. జీవ సంబంధమైన వనరులు రెండు రకాలు: సహజ వృక్ష సంపద, అడవులు, వన్యప్రాణులు. బయోలాజికల్ రిసోర్సెస్ ఆర్ టూ టైప్స్: నేచురల్ వెజిటేషన్స్, ఎగ్జాంపుల్ ఫారెస్ట్స్. సెకండ్, వైల్డ్ లైఫ్. పునరుత్పాదకం కాని వనరులు రెండు రకాలు: పునఃచక్రీయ అంటే ఉదాహరణ లోహాలు, పునర్చక్రీయం కానివి
శిలాజ ఇంధనాలు. రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ టూ టైప్స్. రీసైకిలబుల్ ఎగ్జాంపుల్ మెటల్స్. నాన్ రీసైకిలబుల్ ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్స్. మానవ సంబంధమైన వనరులు రెండు రకాలు: నిర్మాణాలు మరియు సంస్థలు, పరిమాణాత్మకమైనవి మరియు గుణాత్మకమైనవి. హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ టూ టైప్స్: స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సెకండ్ వన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. మానవ మనుగడకు అలాగే జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వనరులు చాలా ముఖ్యమైనవి. రిసోర్సెస్ ఆర్ విటల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. వనరులు ప్రకృతి యొక్క ఉచిత వరాలు అని మానవులు వాటిని విచక్షణారహితంగా ఉపయోగించారు. ఈ క్రింది ప్రధాన సమస్యలకు దారితీసింది. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. యాజ్ ఏ రిజల్ట్ హ్యూమన్ బీయింగ్స్ యూజ్డ్ దెమ్ indiscriminately and this has led to the following major problems. కొద్దిమంది వ్యక్తుల అత్యాశలను తీర్చడానికి వనరులు తరిగిపోతున్నాయి. డీప్లేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గ్రీడ్ ఆఫ్ ఏ ఫ్యూ ఇండివిజువల్స్. వనరులు కొద్దిమంది చేతులలో చేరడంతో మన సమాజం రెండు భాగాలుగా విభజింపబడింది. అవి ఉన్నవారు, లేనివారు, ధనికులు, పేదవారు. Accumulation of resources in few hands, which in turn divided the society into two segments, that is, haves and have-nots, or rich and poor. విచక్షణారహిత వనరుల దోపిడీ భూగోళం వేడెక్కడం, ఓజోన్ పొర క్షీణత, పర్యావరణ కాలుష్యం, భూక్షీణత వంటి ప్రపంచ పర్యావరణ సంక్షోభాలకు దారితీసింది. ఇండిస్క్రిమినేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాజ్ లెడ్ టు గ్లోబల్ ఎకోలాజికల్ క్రైసిస్ సచ్ యాజ్ గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్. సుస్థిరమైన జీవన నాణ్యతకు, ప్రపంచ శాంతికి వనరుల సమాన పంపిణీ ముఖ్య అవసరంగా మారింది. An equitable distribution of resources has become essential for a sustained quality of life and global peace. కొద్దిమంది వ్యక్తులు, కొన్ని దేశాల వలన వనరులు క్షీణించే ప్రస్తుత విధానం వలన మన భూగ్రహం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. If the present trend of resource depletion by a few individuals and countries continues, the future of our planet is in danger. అందువల్ల అన్ని జీవరాశుల సుస్థిర జీవనానికి వనరుల ప్రణాళిక అవసరం. Therefore, resource planning is essential for sustainable existence of all forms of life. సుస్థిర అస్తిత్వం అనేది సుస్థిర అభివృద్ధిలో ఒక అంశం. సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిర ఆర్థికాభివృద్ధి అంటే పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి జరగాలి మరియు వర్తమానంలో అభివృద్ధి భవిష్యత్తు తరాల అవసరాలకు ప్రతిబంధకం కాకూడదు. Sustainable economic development means development should take place without damaging the environment, and development in the present should not compromise with the needs of the future generation. జూన్ 1992లో బ్రెజిల్లోని రియోడి జెనిరోలో మొదట అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం కోసం 100కు పైగా దేశాధినేతలు సమావేశమయ్యారు. ఇన్ జూన్ 1992, more than 100 heads of the states met in Rio de Janeiro in Brazil for the first International Earth Summit. ప్రపంచ స్థాయిలో
పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు ఈ రియో డి జెనిరో సదస్సు ఏర్పాటు చేశారు. ద సమ్మిట్ వాజ్ కన్వీన్డ్ ఫర్ అడ్రసింగ్ అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎట్ ద గ్లోబల్ లెవెల్. సమావేశమైన నాయకులు ప్రపంచ వాతావరణ మార్పు మరియు జీవవైవిధ్య ప్రకటనా పత్రంపై సంతకం చేశారు. ద అసెంబ్లీ లీడర్స్ సైన్డ్ ద డిక్లరేషన్ ఆన్ గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ. 21వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధిని సాధించడానికి రియో సదస్సు ప్రపంచ అటవీ సూత్రాలను ఆమోదించి 21 కార్యాంశాలను అమలుపరిచింది. ద రియో కన్వెన్షన్ ఎండోర్స్డ్ ద గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ అడాప్టెడ్ ఎజెండా 21 ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. 21 కార్యాంశాల జాబితా. ఇది 1992లో బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు UNCEDలో ప్రపంచ నాయకులు సంతకం చేసిన ప్రకటన. ఇట్ ఈస్ ద డిక్లరేషన్ సైన్డ్ బై వరల్డ్ లీడర్స్ ఇన్ 1992 ఎట్ ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ UNCED విచ్ టుక్ ప్లేస్ ఎట్ రియో డి జెనిరో, బ్రెజిల్. ఇది ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇట్ ఎయిమ్స్ ఎట్ అచీవింగ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆసక్తులు, పరస్పర అవసరాలు మరియు భాగస్వామ్య బాధ్యతలపై ప్రపంచ సహకారం ద్వారా పర్యావరణానికి జరిగే నష్టం, పేదరికం, వ్యాధులను ఎదుర్కోవడానికి ఇది ఒక కార్యాంశం. ఇట్ ఈజ్ an agenda to combat environmental damage, poverty, disease through global cooperation on common interests, mutual needs and shared responsibilities. 21 కార్యాంశాలలో ఒక ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రతి స్థానిక ప్రభుత్వం దాని స్వీయ స్థానిక 21 కార్యాంశాల జాబితా రూపొందించుకోవాలి. One major objective of the Agenda 21 is that every local government should draw its own local agenda. వనరుల న్యాయబద్ధ వినియోగానికి అందరూ ఆమోదించిన వ్యూహాత్మక పద్ధతే ప్రణాళిక. రిసోర్సెస్ ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ ద వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. వనరుల లభ్యతలో అపారమైన వైవిధ్యం ఉన్న భారతదేశం వంటి దేశంలో దీనికి ప్రాముఖ్యత ఉంది. ఇట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా విచ్ హ్యాస్ ఎనార్మస్ డైవర్సిటీ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల వనరులు అభివృద్ధిగా ఉండి మరికొన్ని చోట్ల వనరులు లోపిస్తున్నాయి. దెర్ ఆర్ regions which are rich in certain types of resources but deficient in some other resources. వనరుల లభ్యత పరంగా స్వయంగా సమృద్ధిగా పరిగణించబడే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ముఖ్యమైన వనరుల తీవ్రమైన కొరత ఉన్న మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ హ్యావ్ acute shortage ఆఫ్ సమ్ విటల్ రిసోర్సెస్. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఖనిజాలు, బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఆర్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ కోల్ డిపాజిట్స్. అరుణాచల్ ప్రదేశ్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ
మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరవడింది. అరుణాచల్ ప్రదేశ్ హ్యాజ్ అబాండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ బట్ ల్యాక్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. రాజస్థాన్ రాష్ట్రం సమృద్ధిగా సౌర పవనశక్తి కలిగి ఉంది, కానీ నీటి వనరులు లేవు. ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ వెరీ వెల్ ఎండోడెడ్ విత్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ బట్ ల్యాక్స్ ఇన్ వాటర్ రిసోర్సెస్. లడఖ్లోని శీతల ఎడారి వేరుగా ఉంటుంది. ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ద కోల్డ్ డెజర్ట్ ఆఫ్ లడఖ్ ఈజ్ రిలేటివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. ఇట్ హ్యాస్ వెరీ రిచ్ కల్చరల్ హెరిటేజ్ బట్ ఇట్ ఈజ్ డిఫిషియంట్ ఇన్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సమ్ విటల్ మినరల్స్. ఇది జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలలో సమతుల్య వనరుల ప్రణాళికకు పిలుపునిస్తుంది. దిస్ కాల్స్ ఫర్ బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్ ఎట్ ద నేషనల్, స్టేట్, రీజనల్ అండ్ లోకల్ లెవెల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.